రైట్ ఘటనా స్థలానికి మున్సిపల్ కమిషనర్ చేరుకున్నారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అడుగడుగునా కూడా కూలిపోయిన భవన నిర్మాణంలో ఉల్లంఘనలే కనిపిస్తున్నాయి. ఒక నాలాని ఆనుకుని పక్కనే ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రహారీ గోడని ఆనుకుని చాలా తక్కువ స్థలంలో 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల భవనాన్ని లేపేశారు. అది కూడా చాలా త్వరితగతిన నిర్మాణం చేపట్టారు అని చెప్తున్నారు. ఎందుకంటే స్థానికులు ఆ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కంప్లైంట్స్ కూడా ఇచ్చారట. అధికారులు ఎక్కడొచ్చి నిర్మాణం ఆపేస్తారో అన్న భయంతోనే చాలా త్వరితగతిన బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో రెంట్కి ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నారు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ భవన యజమాని పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ శకలాల కింద ఇంకెవరైనా హ్యూమన్ ఆడవాళ్ళు ఏవైనా కనిపిస్తున్నాయా అని అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించి మరి అక్కడ వెతుకులాట సాగిస్తున్న 5 టీంని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కంప్లీట్ గా 2 నెలల్లోనే ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిపోయిందని చెప్తున్నారు. కేవలం 50 నుంచి 60 గజాల స్థలంలో బిల్డింగ్ ని నిర్మించేశారు. ఈ బిల్డింగ్ కి సర్కిల్ లెవెల్లోనే అనుమతులు ఇస్తారు. సర్కిల్ లెవెల్ అధికారులపై ప్రస్తుతం చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. బిల్డింగ్ అనుమతుల సమయంలో ఉన్న సిబ్బంది ఎవరున్నారు, అధికారులు ఎవరు అన్న అంశంపై ప్రస్తుతం కమిషనర్ అక్కడ ఆరా తీస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా కొత్త వారే. కింది స్థాయిలో అధికారులకు సమాచారం లేకుండా బిల్డింగ్ నిర్మాణం జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఆ దిశగా ఎవరు ఈ బిల్డింగ్ కి అనుమతులు ఇచ్చారు అనే దానిపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. బిల్డింగ్ కొలాప్స్ అయిన దగ్గర చుట్టుపక్కల భవంతుల్ని కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా 2 బిల్డింగ్స్ ఆ శకలాలు పడి డ్యామేజ్ అయిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఆ సమయంలోని ఆ పక్కనే అపార్ట్మెంట్ లో ఉన్న 2 వృద్ధులు కూడా గాయాల పాలయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 తరువాత ఒక భారీ శబ్దంతో బిల్డింగ్ కొలాప్స్ అయింది అని చెప్తున్నారు స్థానికులు. అంత శబ్దం ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా కదిలే అంటున్నారు. దాంతో ఎర్త్క్వేక్ ఏమైనా సంభవించిందేమోనని ఆ చుట్టుపక్కల ఉన్న భవనాల్లో వాళ్ళందరూ కూడా బయటకు పరుగులు పెట్టడం జరిగింది. అదే రోడ్ లో హాస్టల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఒక్కసారి మనం ఆ దృశ్యాల్ని కీన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిన పక్కనే ఆనుకుని వేరే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్లు కూడా డ్యామేజ్ అయిన దృశ్యాలు చూడొచ్చు. కంప్లీట్ గా 5 ఫ్లోర్స్ డ్యామేజ్ అయిపోయాయి. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న 2 వృద్ధులు ఆ శకలాలు మీద పడి తీవ్రంగా గాయాల పాలయ్యారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. అదే దగ్గర 2 వ్యక్తులు మృతి చెందినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే ఆ 2 కూడా మధ్యప్రదేశ్ కు చెందిన వాసులుగా తెలుస్తోంది. టైల్స్ పని చేస్తూ ఉంటారు వాళ్ళు. ఉమేష్ కారే 34 ఏళ్ల వయసు, మోపత్ 42 ఏళ్ల వయసు. 2 కూడా మృతి చెందారు. ఇక నిర్మాణం పూర్తయిపోయి అద్దెలకిచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం ఈ మధ్యాహ్నం 12:30 తరువాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్ పై పడ్డంతో అవి కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. అవి కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అన్న నేపథ్యంలోనే అక్కడున్న వారందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ సృజన అక్కడ పర్యటించి అక్కడ దృశ్యాలు చూస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అసలు భవనానికి అంత తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించుకోవడానికి ఎవరు అనుమతులు ఇచ్చారు అనే దానిపై వారు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ శిథిలాల కింద ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా అని అత్యాధునికమైన టెక్నాలజీ సహాయంతో, పరికరాల సహాయంతో హ్యూమన్ ట్రేసెస్ ని గుర్తించే పనిలో అక్కడ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. 2 నెలల్లోనే ఆ కూలిపోయిన భవన నిర్మాణం పూర్తి చేశారు అంటున్నారు స్థానికులు. గతంలో మేము కంప్లైంట్ ఇచ్చాం, కానీ ఎవ్వరు కూడా అధికారులు అక్కడ పర్యవేక్షణకు ఆ బిల్డింగ్ ఎవరిది ఏంటి, అంత తక్కువ స్థలంలో ఎలా నిర్మిస్తున్నారు అని అడగడానికి ఒక్కరు కూడా రాలేదు అని చెప్పి స్థానికులు మండిపడుతూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ అవ్వడంతో అక్కడ ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేయించారు. ప్రస్తుతం 50 గజాల్లో 7 అంతస్తుల భవన నిర్మాణం పూర్తయ్యే సందర్భంలోనే ఇది కుప్పకూలిపోయింది. ఆ పక్కనున్న అపార్ట్మెంట్స్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఒక డ్రైనేజ్ ని ఆనుకుని భవనం నిర్మాణం చేశారు. అలాగే పక్కనున్న అపార్ట్మెంట్ యొక్క ప్రహారీ గోడకి ఈ బిల్డింగ్ కి ఏమాత్రం సెట్ బ్యాక్స్ కూడా వదలకుండా నిర్మాణం పూర్తి చేయడంతో అది కూలిపోయిన సమయంలో ఆ భవన శిథిలాలు వెళ్లి ఆ చుట్టుపక్కల ఉన్న 2 అపార్ట్మెంట్ల మీద పడడంతో అవి కూడా డ్యామేజ్ అయ్యి మనకు కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ఘటనలో 2 వ్యక్తులు ఇప్పటి వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అన్న దానికి ఆచూకీ కోసం సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు పక్కనున్న అపార్ట్మెంట్ లోనే 2 వృద్ధులు తీవ్రంగా గాయపడడంతో వారిని కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు వచ్చి ఎక్కడ నిర్మాణానికి అడ్డుపడతారో అన్న భయంతోనే వేగంగా ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసేశారు అంటున్నారు స్థానికులు.